Hi friends, welcome to Maths with Pani channel. Today we will discuss APPSC FSO Mains 2019 Mathematics paper. సో బేసిక్గా మనం ఈ పేపర్ని ఆల్రెడీ 2 వీడియోస్లో కవర్ చేసాం 100 క్వశ్చన్స్ అండ్ దిస్ ఈస్ ద పార్ట్ 3. సో ఫస్ట్ 2 పార్ట్స్లో 1 to 100 క్వశ్చన్స్ were already discussed, and this last part, and that is third part, we will discuss last 50 questions or out of 150. Okay, so let's start with the video with the first one, that is 101. The height of a tower is 100 root 3. The angle of elevation of a tower from a distance 100 meter from its peak is. చూడండి, డిస్టెన్స్ ఇచ్చాడు 100, హైట్ ఇచ్చాడు 100 రూట్. మీరు కనుక్కోవాల్సింది ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా. సో tan అప్లై చేయండి, ఆపోజిట్ సైడ్ 100 రూట్ 3 బై అడ్జసెంట్ సైడ్ 100. సో కామన్ తీస్తే రూట్ 3:1. సో tan ఎక్కడ రూట్ 3 ఉంటుందమ్మా? ఇట్ ఈస్ 60. సో కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్, if the number 56201xy4235 is divisible by 99, then x and y respectively are equal to. సో 99తో డివిజిబుల్ అవ్వాలి అంటే 9తోని 11తోని డివిజిబుల్ అవ్వాలి. సో 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే సో టోటల్ నెంబర్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో 9తో డివిజిబిలిటీ ఇస్ నథింగ్ బట్ డిజిటల్ సమ్, అంతేనా? సో డిజిటల్ సమ్ ఇక్కడ అప్లై చేయొచ్చు. సో 5 + 4 9 క్యాన్సిల్, 6 + 2 + 1 క్యాన్సిల్, అండ్ 5 + 3 8. ఇక్కడ ఒక 1 తీసేస్తే క్యాన్సిల్, ఇంకా ఇక్కడ 1 ఉంటుంది. సో కాబట్టి మనకి 1 + x + y ఎంత రావాలమ్మా? 9 కానీ ఆర్ 18 కానీ రావాలి, అంతేనా? ఎస్. ఇప్పుడు 1 + x + y 9 అయ్యింది అనుకోండి, అంటే x + y ఎంత రావాలి? 9 - 1 8 కానీ, అది 18 అయ్యింది అనుకోండి, x + y ఎంత అవ్వాలి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 70. సో అంతేనా? సో x + y 8 అయ్యేది 5 + 3 ఇది అవుతుంది. నెక్స్ట్ 17 అవ్వడానికి 9 8 ఉంది, 8 9 ఉంది, 3 and 5 ఇంకేంటిది మరి ఏం చేస్తాం ఇప్పుడు? సో కాబట్టి ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ అన్నాడు, చూసారా? అందుకని 5 and 3 3 and 5 ఇట్లా ఏదైనా అవుతుందని చెప్పకూడదు. ఎక్స్ పర్టికులర్గా ఏమవుతుంది, వై పర్టికులర్గా ఏమవుతుంది అనేది చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం? సో 4 ఆప్షన్స్లో ఏది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. ఓకే, 11 డివిజిబిలిటీ రూల్ చూడండి. డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ నెంబర్ షుడ్ బి 0 or 11 multiple. ఓకే, సో 5 + 2 7, 7 + 1 8, 8 + y + 2 10 + y + 5 అంటే 15 + y. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ 6 + 0 6, 6 + x, 6 + x + 4 10 + x + 3 13 + x. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది ఏం రావాలి? 0 కానీ 11 multiple కానీ రావాలి. సో 15 - 3 2 అనమాట. సో y డిఫరెన్స్ ఆఫ్ x ఏమైపోతుంది అప్పుడు? 2. ఈ +2 అటు వెళ్తే -2. ఓకే, సో కాబట్టి y డిఫరెన్స్ x 2 అవ్వాలి. సో 15 - 13 ఇక్కడ 2 కాస్త ఇటు వెళ్తే -2. సో కాబట్టి y - x -2 అంటే y చిన్న వాల్యూ అవ్వాలి, x అనేది పెద్ద వాల్యూ అవ్వాలి, అంతేనా? సో ఎక్కడైతే వస్తుంది మనకి x పెద్దది y చిన్నది, రెండు డిఫరెన్స్ ఉండాలి 5 and 3. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the mean weight of students of a class is 38. If the average weight of boys and girls are respectively 42 and 33, the number of boys is 25, then the number of girls. సో ఇది మనం యావరేజ్, దాన్ని ఏమంటారు, వెయిటెడ్ యావరేజ్ ఆర్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ బట్టి చేయొచ్చు, లేదంటే ఎలిగేషన్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు. టోటల్ మీన్ వెయిట్ ఎంత? 32. ఓకే, ఇది బాయ్స్ అనుకుందాం, ఇది గర్ల్స్ అనుకుందాం. ఏమన్నాడు? బాయ్స్ దేమో 42 అంట, గర్ల్స్ దేమో 33 అంట. ఓకే, ఎలిగేషన్ అప్లై చేయండి. 42 - 38 అంటే 4, 38 - 33 అంటే 5. సో అంటే 5 parts బాయ్స్ ఉంటే 4 parts గర్ల్స్ ఉంటారు. బాయ్స్ ఎంత ఇచ్చాడు? 25. సో 5 parts 25 అంటే మల్టిపుల్ ఎంత? 5, 1 part 5. సో కాబట్టి 4 parts ఎంత అవుతుంది? 20. సో గర్ల్స్ ఎంతమంది? 20. దట్స్ ఇట్. నెక్స్ట్ 104. There are 3 consecutive positive integers such that the sum of the squares of the first and product of the other two is 154. Then the largest number is. సో బేసిక్గా మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు? లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. ఓకే, సో లార్జెస్ట్ నెంబర్ని నేను ఏమనుకుంటానంటే ఏ అనుకుంటా, అది బెటర్ కదా. మనకి ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది.
సో ఆప్షన్స్ నుంచి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు స్మాలర్ నెంబర్, అవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇంకోటి a-1 ఇంకోటి a-2 అవుతుంది. అంతేనా? అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చిన కండిషన్ బట్టి ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది ఫస్ట్, అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి a-2, a-2 యొక్క స్క్వేరు, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది అదర్ టూ a ఇంటూ a-1, ఈ రెండిటి యొక్క సమ్ అనేది 154కి ఈక్వల్ అంట. ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది మనకి? a-2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 4 ప్లస్ a స్క్వేర్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 154. చెప్పండి, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 2a స్క్వేర్, అంతేనా? మైనస్ 5a, ఈ 154 ఇటు వస్తే 150 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేలా ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేలా ఆప్షన్లో ఏదవుతుందో చూడండి. 9 పెట్టారనుకోండి, 9 9s 81, 1 ఇంటూ 2 2, 9 5 45. సో 0 అవుతుందా? అంటే ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూసుకోండి సరిపోతుంది మీకు ఖచ్చితంగా, ఇది అవ్వదు. నెక్స్ట్ 11 స్క్వేర్, 11 స్క్వేర్ అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 1 మైనస్ 5 0, ఇది కాదు. నెక్స్ట్ 0 పెట్టారనుకోండి, ఇది 0, ఇది 0, ఇది 0, ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 8 పెట్టారనుకోండి, 8 8 64, 4 2s 8, 5 8 40, 0, 8 మైనస్ 0 మైనస్ 0 0 అవుతుందా? అవ్వదు. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ విచ్ సాటిస్ఫైస్ ఈజ్ ఆప్షన్ సి, దట్స్ ఇట్. సో అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లేదు అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నా కూడా వస్తుంది. ఓకేనా? దెర్ ఈస్ నథింగ్ ఇష్యూ ఇన్ దట్. ఏ రాస్తా ఇప్పుడు -150 ఇంటూ 2 అంటే -300కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ చేస్తే ఎంత రావాలి? -5 అంటే 5 రావాలి. ఏమేమి వస్తాయి చెప్పగలరా మీరు? 15 20 చేయొచ్చా? ఎస్, 20 15, అంతేనా? 20 15 ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే యాడ్ చేస్తే ప్లస్ రావాలి, అంటే 20 -15. 20 ఇంటూ -15 ఇస్ 300 అండ్ 20 ప్లస్ -15 ఇస్ +5. సరిపోయిందా? సో కానీ ఏ స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేయాలి. సో వాట్ ఆర్ ద ఆన్సర్? 10, -7.5. కానీ ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి 7.5 కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 10. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 105. కన్సిడర్ ద హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. If AH is the area of histogram and AF is the area of frequency polygon, then ఎప్పుడు కూడాను ఏరియా ఆఫ్ హిస్టోగ్రామ్ అండ్ ఏరియా ఆఫ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ బోత్ షుడ్ బి ఈక్వల్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనం కాన్సెప్ట్లో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఇంక్లోజ్. మనం చాలా క్లియర్గా ఎప్పుడైనా ఏ క్వాడ్రిలేటర్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ చెప్పాం. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అన్నీ ఓకే, పారలోగ్రామ్స్ మీట్ అయితే ఏమొస్తుంది? నెక్స్ట్ అలానే మిడ్ పాయింట్స్ ఆఫ్ ది పారలోగ్రామ్, సైడ్స్ ఆఫ్ ద పారలోగ్రామ్ గనక జాయిన్ చేస్తే ఏమి ఫామ్ అవుతుంది? ఇట్లాంటివి మనం నాట్ ఓన్లీ పారలోగ్రామ్, రెక్టాంగిల్కి, రాంబస్కి, స్క్వేర్కి, సైక్లిక్ కోఆర్డినేటర్లకి అన్నిటికీ చెప్పాం. సో కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ప్రూఫ్స్ చెప్పట్లేదు, మీకు అది ఈవెన్ యూట్యూబ్లో కూడా ఫ్రీగానే క్లాస్ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ దట్ proof for all the internal angular bisectors and also for midpoints. Okay, it forms a rectangle. Okay, so direct point property. Next 107. What is the ratio of the average demand and average production of these 5 countries? రేషియో అన్నాడు, యావరేజ్ అంటే సమ్ బై నెంబర్, అంతేనా? ఇక్కడ 5 కంట్రీస్ ఉన్నాయి. సో రేషియో అన్నాడు కాబట్టి పైన డిమాండ్, సమ్ ఆఫ్ ది డిమాండ్స్ బై 5, కిందన కూడా సమ్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ బై 5, అంతేనా? సో కాబట్టి 5 ఎలాగూ క్యాన్సిల్ అయిపోతుంది. సో రేషియో కాబట్టి డైరెక్ట్గా సమ్ ఆఫ్ ది డిమాండ్స్ బై సమ్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతేనా? సో డిమాండ్ చూడండి, అన్నిట్లోని డబల్ జీరోస్ ఉన్నాయి కదా, తీసేయండి. ఓన్లీ నేను ఫస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటాను. 18 + 4 22 + 15 37 + 8 45 + 22 67. సో పైన 67 ఉండాలి, లేకపోతే 67 మల్టిపుల్ ఉండాలి, లేకపోతే 67 ఫ్యాక్టర్ ఉండాలి. ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ డి. సో అదే ఆన్సర్, ఇంక మిగతా చేయక్కర్లేదు. సో కావాలంటే మిగతా ప్రొడక్షన్ కూడా చూసేద్దాం. 12 + 16 28 + 9 37 + 16, 37 + 16 అంటే 53 + 11, that is 64. 67/64, that is the answer. Next, if A, B, C are 3 sets, then A - B - C.
సో చూడండి మనం అసలు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే ఈజీ అనమాట. ఓకే, లేదు మీకు ప్రాపర్టీ తెలిస్తే ప్రాపర్టీ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇవి 3 సెట్స్ అనుకుందాం, ఇది ఏ, ఇది బి, ఇది సి. బి మైనస్ సి, బిలోంచి సి తీసేయాలి అంటే ఇది బి మైనస్, అంతేనా? ఇది బి మైనస్. ఇప్పుడు ఈ బి మైనస్ సిని ఏలోంచి తీసేయాలి. ఏ అంటే ఏముంటుంది, ఇదంతా ఏ, అంతేనా? ఇదంతా ఏ. ఈ ఏలోని బి మైనస్ సి అంటే ఇది మాత్రమే, ఇది తీసేయాలి. అప్పుడు మనకి ఏముంటుంది మొత్తం చెప్పండి, ఇక్కడి నుంచి ఉంటుంది ఇదంతా కూడా. ఎస్, ఇది ఏ మైనస్ బి మైనస్. అలా ఆప్షన్లో ఏది వస్తుంది, మీరు ఆప్షన్లో ఒక్కొక్కటి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఏ ఇంటర్సెక్షన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఏ ఇంటర్సెక్షన్సీ ఉండాలి. ఎందుకు, ఇది కదా ఏ ఇంటర్సెక్షన్సీ. సో ఏ ఇంటర్సెక్షన్సీ ఉండాలి అంటే ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఏ ఇంటర్సెక్షన్సీ. సో కాబట్టి ఏ మైనస్ బి అంటే ఇది ఏ మైనస్ బి. ఓకే, సో ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ సి, అదే యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో సరిపోయింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109, log 2 ఇచ్చాడు, దెన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 2 power 30. మనం లాగరిథమ్స్ లో చెప్పుకున్నాం. సో ఎప్పుడైనా ఏదైనా పవర్స్ లోని నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి అంటే దానికి లాగ్ అప్లై చేయాలి, log 2 power 30. సో అప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది 30 log 2 అని. సో 30 ఇంటూ 0.301, అప్పుడు ఎంత వస్తుందమ్మా మీకు 9.03 అట్లా వస్తుంది కదా. కానీ మన ఆన్సర్ ఏమొస్తుంది, ఇది క్యారెక్టరిస్టిక్ వాల్యూకి +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే 9 + 1 ఎంత, 10 ఈజ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. చెప్పామా లేదా? సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది, నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెక్స్ట్, ఇన్ ఏ పారలోగ్రామ్ ABCD, AB12, BC14, BD20, దెన్ AC ఈక్వల్ టు. సో సపోజ్ ఇది ఒక పారలోగ్రామ్ అనుకుందాం, ABCD. AB అనేది ఒక సైడ్, BC అనేది ఒక సైడ్, BD అనేది ఒక డయాగ్నల్. ఓకే, AC అనేది ఇంకొక డయాగ్నల్. సో పారలోగ్రామ్ లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఫార్ములా చెప్పుకున్నాం ఇన్ విత్ రెస్పెక్ట్ టు సైడ్స్. D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. చెప్పాం, గుర్తుందా లేదా? సో D1 స్క్వేర్, అప్పుడు మనకి ఇప్పుడు D2 కావాలి. సో D2 స్క్వేర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ A స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 14 స్క్వేర్ మైనస్ D2 స్క్వేర్ అంటే 20. సో చెప్పండి, 2 ఇంటూ 144 ప్లస్ 196 మైనస్ 400. సో 144 ప్లస్ 196 అంటే 340. 340 ఇంటూ 2 అంటే 680 మైనస్ 400 అంటే 280. సో D2 స్క్వేర్ 280 కాబట్టి D2 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 280. 4 కామన్ తీస్తే బయటకు వస్తే 2, 470. సో 2√70 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు క్వాడ్రిలేటరల్స్ లో ప్రతి స్పెసిఫిక్ క్వాడ్రిలేటరల్ లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఏ మంత్ ఆఫ్ ఎ సిటీ ఆర్ రిప్రజెంటెడ్ as బిలో. సో క్యాన్సర్ ద్వారా 80 మంది చచ్చిపోయారు, హార్ట్ అటాక్ ద్వారా 100 మంది చచ్చిపోయారు, యాక్సిడెంట్ ద్వారా 60 మంది చచ్చిపోయారు. ఓకే, ఆఫ్టర్ కన్వర్టింగ్ దిస్ డేటా ఇంటూ పై చార్ట్, ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు హార్ట్ అటాక్. సో మొత్తం ఎంతమంది అమ్మా, 100 + 80 + 60 ఇట్ ఈస్ ఈక్వల్ టు 240. ఈ 240 మెంబర్స్ ని 360 degrees చెప్తుంది పై చార్ట్ లో, అంతేనా? ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ ద్వారా ఎంతమంది చనిపోయారు, 100 మెంబర్స్. దానికి సెంట్రల్ యాంగిల్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి. ఇది 0, 0 క్యాన్సిల్, 12 2s 12 3s. సో 2 parts 3 degrees అయితే 100 parts అంటే ఇంటూ 50 చేయాలి. సో 3కి ఇంటూ 50 చేస్తే 150 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. Next, the values of x in the equation 1/x minus 3 minus 1/x plus 5 equal to 6. సో బేసిక్గా దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే సాల్వ్ చేయొచ్చు, లేదు అంటే ఆప్షన్స్ ద్వారా చూసుకోవచ్చు. సో మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే 7, 9లోనే అటు ప్లస్ ఇటు మైనస్ ఇట్లా ఉన్నాయి, అంతేనా? సో కాబట్టి మీరు నార్మల్గా దాంట్లో వేసి అవుతుందా లేదా అని చూడొచ్చు. లేదు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేద్దాం. LCM x minus 3 into x plus 5, x plus 5 minus x minus 3 equal to 1/6. చెప్పండి, ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ x క్యాన్సిల్ అయింది, 5 + 3 8, 8 6 48 is equal to x minus 3 into x plus 5. సో ఇక్కడ వరకు వచ్చారనుకోండి, ఇక్కడ వరకు వచ్చినా పర్వాలేదు. సో ఇప్పుడు x ప్లేస్లోని 9 అని ఏదైనా పెట్టండి, ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎలా ఉండాలి, 48 ఉండాలి, అంతేనా? చూడండి,
ఇప్పుడు మనకి బాగా తెలుసు 48 ఫ్యాక్టర్స్లా రాసుకోవచ్చు. ఓకే. లేదు అంటే చూడండి, మనకి 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ పాజిటివ్ నెంబర్ రావాలి. అంటే 2 మైనస్ అయినా ఉండాలి, లేకపోతే 2 ప్లస్ అయినా ఉండాలి. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్‌లో 7 పెట్టాను అనుకోండి. ఓకే. ఎక్స్ మైనస్ 3 4, ఎక్స్ ప్లస్ 5 12, 4 ఇంటూ 12 48 సరిపోయింది. ఎక్స్ ప్లేస్‌లో నేను 9 పెట్టాను అనుకోండి, ఎలా అవుతుంది? అవ్వదు కదా! సో ఖచ్చితంగా ఎక్స్ ప్లేస్‌లో -9 పెడితేనే అవ్వచ్చు ఛాన్సెస్. ఎందుకు ఎక్స్ ప్లేస్‌లో 7 పెడితే అయ్యింది. 9 పెట్టామనుకోండి మళ్ళీ పెద్ద నంబర్ వచ్చేస్తది కదా! రెండిటి యొక్క ప్రొడక్ట్. కాబట్టి 9 అవ్వదు. -9 పెట్టామనుకోండి. -12 -9 + 4 అంటే -4. 2 ప్రొడక్ట్ చేస్తే 48 సరిపోయిందా? సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు అంటే ఇది మల్టిప్లై చేసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా ఫ్యాక్టర్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 130. In the triangle ABC, AB equal to AC. AB equal to AC. ఈ రెండు ఈక్వల్. ఓకే. నెక్స్ట్ D and E are points on AC and AB so that AC and AB so that AD equal to DE equal to EC equal to BC. ఓకే. ఇలాంటిది మనం ఆల్రెడీ జామెట్రీలోని చెప్పాం. డైరెక్ట్ ఫార్ములా కూడా చెప్పినాం. బట్ అలా కాకుండా చేద్దాం ఇక ప్రొసెస్. సో ఏడి డి అనేది ఇక్కడ ఎక్కడో పాయింట్ అనుకుందాం. ఓకే. డి అనేది ఎక్కడుంది? ఏసీ మీద. ఈ అనేది ఇక్కడ ఎక్కడో పాయింట్ అనుకుందాం. ఈ నెక్స్ట్ ఈసీ ఈక్వల్ టు బీసీ. ఈ రెండు ఈక్వల్ అంట. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? ఈక్వల్ ఏడి అండ్ డిఈఆర్ ఈక్వల్. ఈ రెండు కూడా ఈక్వల్. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి దాని యొక్క ఆపోజిట్ ఆ సైడ్స్కి ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఇది గనక తీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ ఇది కూడా ఏమవుతుంది? తీటా. అంతేనా? సరిపోయిందా? ఈ రెండు తీటా కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏడిఈ అనే ట్రయాంగిల్లో ఎక్స్టర్నల్ యాంగిల్ కాబట్టి ఇది తీటా, ఇది తీటా కాబట్టి ఇది ఎంత అవుతుంది? ఇప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్ 2 తీటా. ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ ఇంకేం సైడ్స్ ఈక్వల్ ఇచ్చాడు? డిఈ అండ్ ఈసీ ఆర్ ఈక్వల్. అంటే డిఈ అండ్ ఈసీ ఈ రెండు ఈక్వల్. కాబట్టి ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న ఇది 2 తీటా అయితే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న ఇది కూడా 2 తీటా అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏఈసి ట్రయాంగిల్ కనుక చూసుకుంటే దీంట్లోని ఇంటర్నల్ యాంగిల్స్ ఇది తీటా, ఇది 2 తీటా. సో కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? ఇది 3 తీటా అవుతుంది. బికాస్ తీటా ప్లస్ 2 తీటా ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ యాంగిల్ అట్ డి. ఓకే. నెక్స్ట్ ఈసీ అండ్ బీసీ ఆర్ ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్. సో ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఈక్వల్. అంటే ఇది కూడా ఎంత అవుతుందమ్మా? 3 తీటా అవుతుంది. కానీ వాడు స్టార్టింగ్గా ఇచ్చాడు ఏబి అండ్ ఏసీ ఆర్ ఈక్వల్. ఏబిఈసి ఈక్వల్ అయితే యాంగిల్ బి అండ్ యాంగిల్ సి కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ సి ఎంత? 3 తీటా. సో టోటల్గా ట్రయాంగిల్లో యాంగిల్స్ ఏంటి? ఇప్పుడు ఏబిసిలో 3 తీటా, 3 theta and theta. So sum of all the angles 7 theta is equal to 180 degrees. So theta enta 180 by 7. Theta is nothing but angle A. 180 by 7 ante 25 5 by 7 degrees. So option B. Next, a 7-meter wide path is to be made around a circular garden having diameter 14. Diameter 14 ante radius. The area of path in square meter. Chudandi. ఇది సర్క్యులర్ గార్డెన్. ఓకే. బయట ఇలా దారి వేసారు. ఈ దారి యొక్క విడ్త్ ఎంత ఇచ్చాడు? 7. దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? 7. ఓకే. సో అంటే లోపల ఉన్న సర్కిల్ రేడియస్ 7 అండ్ బయట ఉన్న రేడియస్ ఎంత? 7 + 7 14. ఓకే. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ పాత్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పై r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్. r పై ఇంటూ r2 + r1 ఇంటూ r2 మైనస్ r1. Pi ante 22 by 7, R2 plus R1, 14 plus 7, 21. R2 minus R1 is nothing but width of the path, 7. So 7, 7 cancel. So 22 into 21, that is 462. So option A. Okay. Next. The cost price of 36 books is equal to the selling price of 30 books. చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 books is equal to selling price of 30 books. ఈ మోడల్స్ అన్నీ కూడా మనం అర్థమెటిక్లో చెప్పుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్.
సో చెప్పండి, ఆర్ఆర్ల 6 సో ఎస్పీ బై సిపి ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6/5. అంటే 5 రూపాయలు కొనేది 6 రూపాయలకి అమ్మాడు. ఎంత లాభం? 1 రూపీ లాభం. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ 1 అపాన్ కాస్ట్ ప్రైస్ 5 ఇంటూ 100. సో ఎంత వస్తుందమ్మా? 5 1s 520. సో 20% is the profit. So option D is the correct answer. Okay. Next question. In a circle, PT is a tangent to the circle with center O such that OT equal to 6. OT is nothing but the radius అనుకోవచ్చు. ఓకే, కానీ అక్కడ అక్కడ మీకు ఏంటి అనేది తెలియదు. T పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, P పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది తెలియలేదు ఇంతవరకు కదా. సో అందుకని మనం అలా చెప్పలేం. నెక్స్ట్ చూడండి, యాంగిల్ ఓటీపీ 60 ఇచ్చాడు అండ్ P is a పాయింట్ ఆన్ ద సర్కిల్ అన్నాడు. సో చూసారా, PT టాంజెంట్ అంటే ఖచ్చితంగా మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ P ఇక్కడ T అని రాసేస్తాం కాదు. అందుకని వాడు ఏం మెన్షన్ చేశాడు, P is point on circle, so T is the tangent. PT tangent కాబట్టి T అనేది ఎక్స్టర్నల్ పాయింట్. సో ఇప్పుడు చూడండి, OT 6, యాంగిల్ OTP 60 degrees. ఓకే, OP is the radius. ఓకే, దెన్ ద లెంత్ ఆఫ్ PT అన్నాడు. PT ఎంత అంటున్నాడు. సో చూడండి, tan 60 అంటే ఇది √3, ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్. 2 పార్ట్ 6 కాబట్టి 1 పార్ట్ ఎంత? 3 సెంటీమీటర్. సో ఆప్షన్ A is the correct answer. Next, 117. If angles of elevation of the top of the tower from 2 points distance S and T from its foot are complementary. సో చూడండి, ఒకటేమో డిస్టెన్స్ T డిస్టెన్స్లో ఉంది, ఇంకొకటేమో S డిస్టెన్స్లో ఉంది. ఆ ఎలివేషన్స్ కనుక ఆల్ఫా బీటా అనుకుంటే దెన్ ఆల్ఫా బీటా ఏం చెప్తున్నాడు, కాంప్లిమెంటరీ అంటే 90 degrees. అలా అయితే ఏం చెప్తా, హైట్ ఆఫ్ దట్ ఎవర్ డైరెక్ట్లీ వీ కెన్ సే దట్ √A ఇంటూ బి అని చెప్పాం ఫార్ములా, విత్ ప్రూఫ్ చెప్పాం మనం ట్రిగ్నోమెట్రీలో. సో ఇక్కడ A ఇంటూ బి ఈజ్ నథింగ్ బట్ T ఇంటూ ఎస్, స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ T ఆర్ T ఇంటూ ఎస్. ఆప్షన్ సి. నెక్స్ట్ 118. Let AD and BE are the two medians of triangle ABC. If OD is 4, then where O is the centroid of the triangle ABC, then AD is equal to. సో ఏంటమ్మా, చాలా సింపుల్ ఇది. చూడండి, ఏబిసి అనేది ట్రయాంగిల్ అనుకుంటే, ఓకే, ఏడి అండ్ బిఈ ఆర్ ద మీడియన్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ జి, దట్ ఈస్ సెంట్రాయిడ్. కానీ సెంట్రాయిడ్ ఇక్కడ వీడు ఎట్లా రిప్రజెంట్ చేశాడు, ఓతో రిప్రజెంట్ చేశాడు. అండ్ ఓడి ఈజ్ 4. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత ఇచ్చాడు, 4. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, ఏడి. ఏడి ఎంత టోటల్, 3 పార్ట్స్. సో 1 పార్ట్ 4 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా, 12 సెంటీమీటర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ 119. In an equilateral triangle ABC, D is a point on side BC. Suppose it is an equilateral triangle A, B, C. And D is a point on BC such that BD equal to 1/3 BC. అంటే BD అనేది 1 పార్ట్ అయితే BC అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది, 3 పార్ట్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ D is one of the trisected point on side BC. దెన్ AD స్క్వేర్ బై AB స్క్వేర్. ఇది మనం చెప్పామా లేదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో చాలా క్లియర్గా చెప్పాం, విత్ ప్రూఫ్స్ చెప్పుకున్నాం మీకు. సో కాబట్టి అందుకే మీకు ఇవి తెలుసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఏడి స్క్వేర్ బై ఏబి. మనం ఏడి బై ఏబి ఫార్ములా చెప్పాం. ఏం చెప్పాం, √7/9 ఆర్ 7√7/3. సో ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ అడుగుతున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు 7/9. ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్స్ అన్ని మనం క్లాస్లో చెప్పాం. ఇవన్నీ ప్రాపర్టీస్ గుర్తుంటే బెటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఎట్లా ఉండాలి, P/Q ఫార్ములాలో ఉండాలి. సో ఫస్ట్ చూడండి, 2.37137137 ఇక్కడ బేసిక్గా 1 కూడా ఉండాలి. ఈ 1 ఇవ్వకపోవడం వల్ల దీనికి యాడ్ స్కోర్ పడిపోయింది, తెలుసా మీకు. ఎగ్జామ్లో దీనికి యాడ్ స్కోర్ ఇచ్చేసాడు. ఇక్కడ 1 లేకపోవడం. 1 ఉంటే ఇది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా, ఖచ్చితంగా 2.371 బార్. సో 2.371 బార్ని మనం ఖచ్చితంగా P/Q ఫామ్లో రాయొచ్చు. ఎంత వస్తుంది, 2371 - 2/999 అంతేనా. సో అంటే 2369/999. సో మొత్తానికి P/Q ఫామ్లో రాసామా రాయలేదా, రాసాం. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ √2 - 1/√2 + 1 ఈజ్ నథింగ్ బట్ √2 - 1 హోల్ స్క్వేర్. అంటే ఎంత మా 2 + 1 3 - 2 √2.
√2 అనేది ఉంది కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి టోటల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్, ఇది కాదు. నెక్స్ట్ 1.010010001 అండ్ సో ఆన్. సో ఇది కూడా మనకి ఇక్కడ ఎన్ సో ఆన్ అనేది పడలేదు. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు? ఇది మనకి రికరింగ్ డెసిమల్ కాదు, అలాగని రిపీటెడ్గా ఏమీ లేదు కాబట్టి ఇది కంటిన్యూస్గా వెళ్తుంది కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్గా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మనకి ఎగ్జామ్లో ఇక్కడ 1 ఉంటేనే మనం 2.371 బార్గా రాయొచ్చు. 37 అని ఆగిపోతే మనం రాయలేము. కాబట్టి అక్కడ 1 అనేది లేకపోవడం వల్ల ఈ క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ 121. The angle between the hands of a clock at 3:40 would be. So 3:40 angle between the hands formula ఏంటమ్మా? 11/2 m minus 30h అంతేనా? సో 11/2 m అంటే 40 మినిట్స్ హ్యాండ్, మినిట్స్ ఎంత అని, అండ్ 30 ఇంటూ అవర్స్ ఎంతమ్మా? 3 hours. సో 2 1s 220s, 220 minus 30 into 3 90 అంటే ఎంతమ్మా? ఇది 130 degrees. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ABCD స్టడీ ద గ్రాఫ్ అని చెప్పి ఇచ్చాడు, డిమాండ్ ప్రొడక్షన్ ఇచ్చాడు. ద ప్రొడక్షన్ ఆఫ్ కంట్రీ డి, ప్రొడక్షన్ అంటే ఇది డి ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఏ, ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఏ అంటే ఏం చెప్పాలి మనం? 1600 అనేది ఏతో, సో కాబట్టి 1200తో డివైడ్ చేయండి. ఓకేనా? సో 1600/1200 అంటే 4 4s 4 3s, 4/3 times of company A. Okay, next, a card of length 14 is at a distance of 6 from the center of a circle. The length of another card at a distance 2 from the center. సో చూడండి, ఇది ఒక సర్కిల్, ఒక కార్డ్ ఉంది, ఆ కార్డ్ లెంత్ ఎంత అంట? 14 అంట. ఓకే, అది ఎంత దూరంలో ఉంది? ఇది 14 సెంటీమీటర్స్ది 6 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఓకే, ఇప్పుడు మీరేం కనుక్కోవాలి? ఫైండ్ ద లెంత్ ఆఫ్ అనదర్ కార్డ్. అది అటువైపు అయినా ఉండొచ్చు, ఇటువైపు అయినా ఉండొచ్చు, విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్. సో 2 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నది కార్డ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాను. ఎప్పుడైనా మనకి కార్డ్ అనేది సెంటర్కి దగ్గరగా వస్తున్న కొద్ది కార్డ్ లెంత్ అనేది పెరుగుతుంది. సో 6 సెంటీమీటర్స్ అప్పుడు కార్డ్ లెంత్ 14 ఉంటే మరి 2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు 14 కన్నా ఎక్కువ ఉండాలి కదా? ఖచ్చితంగా 14 అయితే ఉండదు, 14 కన్నా తక్కువ ఉండదు, 14 కన్నా ఎక్కువే ఉంటుంది. అంతేనా? క్లియర్? సో మరి అది ఎంత ఎక్కువ ఉంటుంది? అయితే 16 కానీ 18 కానీ అవ్వాలి. సో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఏమొస్తుంది చెప్పండి? ఇది 6, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది 7 అవుతుంది. 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఇస్ ద రేడియస్. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఇది కూడా 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని నుంచి ఈ వాల్యూ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ చెప్పండి. సపోజ్ ఇది బి అనుకుంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ 2b అవుతుంది. సో బి ఈక్వల్ టు ఏమవుతుంది? బి స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. 36 49 మైనస్ 4 అంటే 36 45 81 అంతేనా? సో బి స్క్వేర్ 81 అంటే బి ఈక్వల్ టు 9. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ 2b ఈక్వల్ టు ఏమవుతుంది? 18 సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బేసిక్గా ఇవన్నీ కాకుండా మీకు ఒకటి చెప్పొచ్చు. లెంత్ ఆఫ్ ద ఫార్ములా ఏంటమ్మా? ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, 2 times ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంతేనా? సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ మీరు కనుక్కోవాలి. L1/L2 ఈక్వల్ టు √r స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్ బై √r స్క్వేర్ మైనస్ d2 స్క్వేర్ అంతేనా? ఇలా ఇవ్వచ్చు. కానీ ఆ రేడియస్ మనకు తెలియదు కదా. సో రేడియస్ ఒక దాని నుంచి ఫైండ్ అవుట్ చేయడానికైనా కావాలి కదా. అందుకని మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసి ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 124. The length of the shadow of a vertical tower on the level ground increases by 10 meters when the altitude of the sun changes from 45 to 30. ఇలాంటివి మనం చాలా చేసాం. ఎస్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో 45 degrees ఉండేటప్పుడు ఎంత ఉందో, తర్వాత 30 degrees అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 అయినప్పుడు ఇది షాడో ముందు, ఇప్పుడు 30 అయినప్పుడు ఇదంతా షాడో. ఓకేనా? సో ఇప్పుడు ఈ టవర్ హైట్ మనం కనుక్కోవాలి. సో ఈ 45 ఉన్నప్పుడు ఎంత ఉందో దానికన్నా 30 ఉన్నప్పుడు ఎంత పెరిగిందంటే 10 meters పెరిగింది. అంటే ఈ డిస్టెన్స్ 10 ఇచ్చాడు.
సో 30/45 అన్నప్పుడు ఏం చేస్తామా, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్ tan45. అలానే tan30 ఇది 1 పార్ట్, ఇదంతా కలిపి √3 పార్ట్స్. సో అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, √3 - 1 పార్ట్స్. ఈ √3 - 1 పార్ట్స్ ఇచ్చాడు ఎంతని, 10 మీటర్స్ అని. మనకి ఇప్పుడు ఏం కావాలి, హైట్ ఆఫ్ ది టవర్ ఎంతది, 1 పార్ట్ ఎంత, సో 10/√3 - 1. కానీ ఆప్షన్లో అలా లేదు కాబట్టి ఫ్యాక్టరైజ్ చేయండి, √3 + 1తో మల్టిప్లై చేయండి. సో √3 + 1, √3 - 1 అంటే 2, 2 1s 2 5s, సో 5 × √3 + 1. ఆప్షన్ సి is the correct answer. Clear? Next, the volume of a cylinder whose curved surface area is 1408 and a height is 16 will be. Volume formula ఏంటమ్మా, πr²h అంతేనా. పై అంటే ఎంత, 22/7. r² నీకు తెలియదు, h ఎంత, 16. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ అనేది 2 మల్టిపుల్ అవ్వాలి. 22 కాబట్టి 2 మల్టిపుల్, 16 కాబట్టి 4 మల్టిపుల్, అంతేనా. ఎస్, ఇప్పుడు అలానే 8 మల్టిపుల్ కూడా అవ్వాలి. సో 8 మల్టిపుల్ కానీ 4 మల్టిపుల్ అంటే నీకు ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఖచ్చితంగా ఇది 4 మల్టిపుల్ అయితే అవ్వాలి. 4 మల్టిపుల్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ కదా. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్పొచ్చు మనం, 8 మల్టిపుల్ కూడా. సో 8 మల్టిపుల్ ఈ రెండిట్లో ఏది ఉందమ్మా, ఇది మాత్రమే ఉంది, 9856, అంతేనా. ఇది కూడా 8 మల్టిపుల్ కాదు. సో ఇంక తీసేయండి, అయిపోయింది. అదేంటి సార్ ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా 22 అంటే 11 మల్టిపుల్ చెప్పొచ్చు కదా అంటే, 11 మల్టిపుల్ చాలా వరకు ఆప్షన్స్లో ఉంటున్నాయి ఈ మధ్యన. అందుకే నేను వెళ్ళడం 11 మల్టిపుల్ వెళ్ళకుండా ఇంకా ఈజీగా ఉన్న మల్టిపుల్ అయినా 4, 8 చెల్లాలి. ఓకే, క్లియర్. సో 11 మల్టిపుల్ చూసుకున్నా కూడా మీకు ఓన్లీ ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ క్వశ్చన్కి అయితే ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే ఉంది. అట్లా చేసుకో. అదే మోర్ దాన్ 1 ఆప్షన్ ఉంటే ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, 2πrh ఈజ్ గివెన్ యాజ్ 1408. దీని నుంచి r ఫైండ్ అవుట్ చేయాలి. సో చెప్పండి, 11 2s 11 1s 11, 30 11 2s 11 8s, 16 1s 16 8s, 2 1 2 1 2 4 2s 8. సో r equal to 7 × 2 4. సో r equal to 7 × 2 14 సారీ. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి, 22/7 × 14 × 14 × 60, 7 1s 7 2s. సో జస్ట్ యూనిట్ డిజిట్ మీరు కావాలంటే చూడండి, 2 4 4 16 6 36. సో 6 షుడ్ బి యూనిట్ డిజిట్, ఓన్లీ ఆప్షన్ సి. అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 126th. If each side of the cube is reduced by 10%, then its volume will be. What is the volume of the cube? A cube. అంటే వాల్యూమ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది సైడ్. సైడ్ ఏం చేశాడు, 10%. 10% అంటే 1/10 కదా. అంటే 10 ఉండేది ఒకటి తగ్గింది, అంటే ఇప్పుడు ఎంత అయింది, 9 అయింది. ఇప్పుడు క్యూబ్, ఇది సైడ్ గురించి మాట్లాడుతున్నాం. వాల్యూమ్ అంటే క్యూబ్ చేయాలి. సో 10 క్యూబ్ కాస్త ఏమైంది, 9 క్యూబ్ అయింది. 10 క్యూబ్ అంటే ఎంత, 1000. 9 క్యూబ్ అంటే ఎంత, 729. ఎంత తగ్గింది, 720 అంటే 280. సో 271, అంతేనా. ఎంత మీద, 1000 మీద. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 27.1% తగ్గింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127. The value of 6 power -1 minus 7 power -1 whole to the power of -1 minus 2 power -1 minus 3 power -1 whole to the power of -1. So a power -1 is nothing but 1/a. So 6 power -1 అంటే 1/6, 7 power -1 అంటే 1/7 మైనస్ ఇది ఎంత వస్తుందమ్మా, 1/6 - 1/7 అంటే 7 - 6 1/40. దీనికి మళ్ళీ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే 1/42 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే 42. అలానే దీని గురించి మాట్లాడదాం. 1/2 - 1/3. 1/2 - 1/3 అంటే ఎంతమ్మా, 3 - 2/6 అంటే 1/6. దీనికి మళ్ళీ పవర్లో మళ్ళీ -1 అన్నాడు. సో 1/6 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే 6. సో 42 - 6 అంటే 36. ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, the slope of a line perpendicular to this line. So first find out the slope of this line, -a/b అంటే -6/-4. దీనికి ఎంతతో మల్టిప్లై చేస్తే -1 వస్తుందో ఆ లైన్ యొక్క స్లోప్ ఇప్పుడు దీనికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంతేనా. సో 6 మైనస్ క్యాన్సిల్, 2 3s 2 2s.
సో ఇప్పుడు మనం కావాల్సిన స్లోప్ m2 అనుకుంటే m2 ఎంతమ్మా ఇప్పుడు ఈ 2 ఇటు వెళ్ళిపోయింది 3 ఇటు వచ్చేసింది -2/3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if sum of money of simple interest doubles in 12 years, the rate of interest. చూడండి, సమ్ అనేది డబుల్ అయింది. సమ్ అనేది డబుల్ అయింది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయినట్టు? సేమ్ అయినట్టు, అంతేనా? బికాస్ 2 టైమ్స్ అయింది, డబుల్ అయింది. మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, మనం స్టార్టింగ్ క్వశ్చన్స్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. సో n టైమ్స్ అయిందంటే n-1 టైమ్స్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ PTR/100, P ఇంటూ టైం పీరియడ్ 12, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కనుక్కోవాలి బై 100. సింపుల్ ఫార్ములా కదా, అందుకని మీరు ఎక్కువ నేర్చుకోవద్దు. దీనికి షార్ట్ కట్స్ కూడా చాలా ఉంటాయి, బట్ నాట్ రిక్వైర్డ్. సో PP క్యాన్సిల్. సో R = 100/12 అంటే 4 3s 425, 25/3% అంటే ఎంతమ్మా? 81/3%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 130. ఇఫ్ ఏ కాపర్ వైర్ ఇస్ బెండ్ టు మేక్ ఎ స్క్వేర్గా తయారు చేసాం మనం, అప్పుడు దీని ఏరియా ఎంతంట? 324. నెక్స్ట్, ఇప్పుడు సేమ్ వైర్ని ఎట్లా బెండ్ చేసాం? సెమీ సర్కిల్లా బెండ్ చేసాం. దెన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ సెమీ సర్కిల్? ఎప్పుడైనా ఒక 2D ఫిగర్ని ఇంకొక 2D ఫిగర్గా మార్చినప్పుడు వాటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏ అనుకోండి, ఇది రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్ R అనుకోండి. చెప్పండి, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ స్క్వేర్ 4A అండ్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2R + πr. అంతేనా? అంటే R కామన్ తీస్తే π + 2. ఓకే, నౌ టెల్ మీ, ఏ స్క్వేర్ 324 అయినప్పుడు ఏ ఎంత అవుతుందమ్మా? √324. అంతేనా? అంటే 18. క్లియర్? ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో 4 × 18 = రేడియస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. పై అంటే 22/7 + 2, 7 14 అంటే 36. సో R × 36/7 LCM తీసుకున్నాక. సో 18 ones 18 twos, 2 ones 2 twos. So what is the radius? R = 7 × 2, 14. Option A is the correct answer. Simple question. Next 131. X + 1/x 5 అయితే x⁴ + 1/x⁴. x⁴ + 1/x⁴ ఎలా కట్టాలి అంటే, మనం ఏ విధంగా చేయొచ్చు? x² + 1/x² హోల్ క్యూబ్ నుంచి కట్టొచ్చు, లేదు అంటే x³ + 1/x³ హోల్ స్క్వేర్ నుంచి కట్టొచ్చు. ఏది చేసినా అదే ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరు చూద్దాం, మీకు రెండు నేను ఫైండ్ అవుట్ చేస్తాను. x + 1/x 5 అయితే x² + 1/x² ఏమవుతుందమ్మా? 5² - 2 అంటే 25 - 2 23. ఓకే, ఇప్పుడు నాకు x² + 1/x² 23 అయితే x² + 1/x² ఎంత వచ్చింది? 23 వచ్చింది. ఇప్పుడు దీనికి హోల్ క్యూబ్ చేసి ఏం తీయాలి మనం? హోల్ క్యూబ్ చేశాక అంటే ఇప్పుడు సారీ అంటే నా దగ్గర x² + 1/x² ఉంది. ఇప్పుడు నాకు x² హోల్ క్యూబ్ + 1/x² హోల్ క్యూబ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? 23 హోల్ క్యూబ్ - 3 × 23 × 3 × 3a అంటే 3 × 23. అంతేనా? సో ఇది ఎంత ఇస్తే వస్తుందో ఆన్సర్, అదే ఆన్సర్. లేదు అంటే x³ హోల్ స్క్వేర్ 1/x³ హోల్ స్క్వేర్ చేసినా కూడా మనకి x⁴ + 1/x⁴ వస్తుంది. దానికి మనకి ఏం కావాలి? x³ + 1/x³ కావాలి. x + 1/x 5 అయితే x³ + 1/x³ ఏమవుతుంది? 5³ - 3 × 5 అంటే 125లో 15 తీస్తే 110. సో ఇప్పుడు x³ + 1/x³ హోల్ స్క్వేర్ చేసి -2 చేయాలి. అంటే 110 హోల్ స్క్వేర్ -2. సో ఇక్కడ ఇది ఈజీ కదా, 110 హోల్ స్క్వేర్ అంటే 0 వస్తుంది. ఆ 0లో 2 తీసేస్తే 8. సో ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 8 రావాలి. సో పైది కిందది పోయింది, ఈ రెండింటిలోనే రావాలి. ఇప్పుడు యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్ చేసుకున్నాం అనుకోండి, 110 అంటే 2, 2² అంటే 4, 4లో 2 తీస్తే 2. సో ఈ రెండింటిలోని యూనిట్ డిజిట్ డిజిటల్ సమ్ 2 ఎక్కడ ఉందో అదే ఆన్సర్. చూడండి, 8 + 1 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, ఇది 1 కాబట్టి ఇది కాదు. 8 + 1 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 2 డిజిటల్ సమ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఆన్సర్, కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 12098. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్. అలానే పైన చూసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది.
which Liège number should be added to 7560 so that the sum becomes perfect square. అంటే 7560కి ఎంత యాడ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ ఉంది కదా అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. మీకు ఈ పెర్ఫెక్ట్ స్క్వేర్కి చేయడం కనుక మీకు తెలిస్తే ఈజీ అన్నమాట. ఓకే, సో చూడండి ఇప్పుడు బేసిక్గా మీకు స్క్వేర్ రూట్ కానీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసామని తెలిస్తే బెటర్. సో ఫస్ట్ దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇచ్చిన నెంబర్కి. సో ఏం చేయాలి, 2 నెంబర్స్గా రాసుకోవాలి. తర్వాత 75కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 8864. 8864 5లో 4 తీస్తే 1, 7లో తీస్తే 1. నెక్స్ట్ ఏం చేయాలి, 8కి డబల్ అంటే 16, ఇక్కడ గ్యాప్ ఉంచండి, ఇది 60 అలా రాసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకే నెంబర్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ 6 పెట్టాను అనుకోండి. ఓకే, 6 6లు 36, 6 6ల సారీ అంతే 6 చేయండి. 6 36, 36, 39, 6 1 6 3 9. ఓకే, అది 7 పెట్టాను అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ సేమ్ నెంబర్ పెట్టాలి. 7 7ల 49, 7 6ల 42, 46, 4 7 1 7 4 11. ఈ రెండిట్లో ఏది దగ్గరగా ఉంది, 1160కి 1169 దగ్గరగా ఉంది. అంటే ఈ నెంబర్ కనుక 1169 అయితే సో 87. ఓకే, 87 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 7569కి స్క్వేర్ రూట్ 87 అవుతుంది. ఓకే, సో కాబట్టి మనకి 9 కనుక యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో 60 కాకుండా 9 యాడ్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి 9 యాడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సెమీసర్కిల్ is 2 centimeters square, then the area of square inscribed in the full circle of same radius. ఇలాంటివన్నీ కూడా ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్తో మనం చెప్తాం. ఇవి చాలా చాలా మంచి కాన్సెప్ట్స్ ఇవి. చూడండి, ఒక స్క్వేర్ని సెమీ సర్కిల్లో పెట్టాం, సెమీ సర్కిల్లో ఒక స్క్వేర్ పెట్టాం. మనం ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్లో చెప్పాం, విత్ ప్రూఫ్స్ చెప్పుకున్నప్పుడు. సో ఇలా ఉంటుంది. ఒక సెమీ సర్కిల్లో కనుక స్క్వేర్ పెడితే ఇలా ఉంటుంది. దీని యొక్క సపోజ్ ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకుంటే, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ అనుకుంటే, సెమీ సర్కిల్ ఆర్ అనుకుంటే A/R ఎంత ఉంటుంది అనేది మనం చెప్పాం. ఓకే, మీకు అది ఐడియా ఉంటే వెరీ గుడ్. ఓకే, లేదు అంటే నేను ఒక్కసారి ప్రూఫ్ చెప్పేస్తాను, మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే ఫుల్ సర్కిల్గా చేశాను. ఓకే, ఫుల్ సర్కిల్. సో దీన్ని ఇటువైపు కూడా పెట్టాను. సో అప్పుడు ఏమవుతుంది, సేమ్ మిర్రర్ ఇమేజ్ కదా. సో ఇది కూడాను ఏ వస్తుంది, అంతేనా. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్లో ఏ ఉన్నట్టు, రెక్టాంగిల్ ఉన్నట్టు. వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగిల్, A+A. ఇదంతా కలిపితే 2A అండ్ ఇదేమో ఏ, అంతేనా. రెక్టాంగిల్ కనుక మనం ఒక స్క్వేర్లో పెట్టాం అనుకోండి, ఆ డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది, డయామీటర్ ఉంటుంది, అంతేనా. డయామీటర్ ఎంత, 2R. సో రెక్టాంగిల్ 2A ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, √5A, అంతేనా. కాబట్టి A/R ఎంత ఉంటుందమ్మా, 2/√5 ఉంటుంది అని మనం చెప్పాం. ఓకే, ఇది మీకు తెలిస్తే వెరీ గుడ్, లేకపోయినా ఏం పర్లేదు. ఇప్పుడు ఏంటి అడుగుతున్నాడంటే మనకి దీని నుంచి, ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ 2. సో A²2 ఇచ్చాడు. A²2 అంటే ఏ ఎంత ఉంటమ్మా, √2 అవుతుంది. సో దీని నుంచి R చెప్పగలరా నాకు, √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతే R ఈక్వల్ టు √5/√2. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, సెమీ సర్కిల్, √5/√2. ఇప్పుడు ఏమంటున్నాడు, దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ ఫుల్ సర్కిల్. సపోజ్ ఇదే స్క్వేర్ సర్కిల్లోని సేమ్ రేడియస్ ఉన్న సర్కిల్లో కనుక నేను ఒక స్క్వేర్ని కనుక, ఫుల్ స్క్వేర్ని కనుక నేను పెడితే దాని యొక్క ఏరియా ఎంత ఉంటుంది చూడండి. సో ఇప్పుడు చూడండి, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ 2R ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్. ఈ స్క్వేర్ యొక్క సైడ్ క్యాపిటల్ ఏ అనుకుందాం, √2Aకి ఈక్వల్గా ఉంటుంది. సో 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R, √5/√2. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు √2 టైమ్స్ ఆఫ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, √2లో ఇక్కడ √2 క్యాన్సిల్ అయింది, √2 క్యాన్సిల్ అయింది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A, √5. ఇట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అడుగుతున్నాడు. సో √5² అంటే 5. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ ABCD is 50.
A equal to A minus 5, B equal to B minus 10, C equal to C minus 25, and D equal to D minus 40, then the mean of A, B, C, D is. సో ఇక్కడ కూడా 4 నెంబర్సే కదా. సో A ప్లస్ B ప్లస్ C ప్లస్ D బై 4 కావాలి. అంటే ఎంత అవుతుంది? ఇవన్నీ కలిపేయండి. A minus 5, B minus 10, C minus 25, D minus 40 కలిపితే A plus B plus C plus D minus 5 plus 10 minus 15 minus 40 minus 40 minus 80 by 4. అంతేనా? సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? మీన్ ఆఫ్ A plus B plus C plus D 50 ఇచ్చాడు. అంటే A plus B plus C plus D by 4 50 ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు సేమ్ డివైడ్ చేయండి. ఇక్కడ రెండు రకాలుగా రాయండి. ఇప్పుడు దీన్ని ఏమొస్తుంది? A plus B plus C plus D by 4 minus 80 by 4. So A plus B plus C plus D by 4 is 50, and 4 ones 4 20s, so 50 minus 20, so 30 is the correct answer. Option D is the correct answer. Okay, next 135. The value of 1 by n x1 minus a, x2 plus a, and so on xn minus a 0 if a is. ఇది ఏంటమ్మా చెప్తాం మనం? డీవియేషన్స్, అంతేనా? మీన్ డీవియేషన్స్ అబౌట్ ద మీన్ ఈజ్ 0. సో కాబట్టి ఖచ్చితంగా ఏ అనేది ఏమవ్వాలి? అర్థమెటిక్ మీన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్. ఏ హెమిస్పెరికల్ బౌల్ 30 centimeter in diameter holds water 25 times as much as a cylindrical tube. అంటే ఒక సిలిండ్రికల్ హెమిస్పెరికల్ బౌల్లో ఉన్న వాటర్ అంట ఎంత దానికి ఈక్వల్గా ఉంటుందంట? ఒక చిన్న సిలిండ్రికల్ ట్యూబ్ కనుక ఉంటే ఆ సిలిండ్రికల్ ట్యూబ్లోని ఎంత పడుతుందో దానికి 25 టైమ్స్ ఉంటుందంట ఈ ఈ హెమిస్పెరికల్ బౌల్లో ఉన్న వాటర్. ఓకే, అయితే ఏమేమి ఇచ్చాడు? డయామీటర్ 30 ఇచ్చాడు, అంటే రేడియస్ 15. హైట్ ఆఫ్ ద ట్యూబ్ ఇచ్చాడు 10 ఇచ్చాడు. అయితే డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ రేడియస్ r అనుకుంటే 2r అడుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఏంటి ఈక్వల్ చేయాలి? వాల్యూమ్స్ ఈక్వల్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పెరికల్ బౌల్? 2/3 pi r cube, pi r cube, 15 into 15 into 15. సో ఎంతకి ఈక్వల్? ఇది 25 టైమ్స్కి ఈక్వల్. సో 25 టైమ్స్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. 25 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఇంటూ r స్క్వేర్ ఇంటూ h అంటే 10. సో క్యాన్సిల్ చేయండి. ఏవేవి క్యాన్సిల్ అవుతాయి? పై క్యాన్సిల్, 3 ones 3 5s, 5 into 2 10, 10 క్యాన్సిల్, 5 3s 5 5s, 5 ones 5 3s. సో r స్క్వేర్ 9 కాబట్టి r ఈక్వల్ టు ఎంత? 3. సో కాబట్టి 3 పెట్టేయకూడదు, వాడు అడుగుతుంది డయామీటర్. సో డయామీటర్ ఎంత? డబుల్, అంటే 6 centimeters ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ABCD సేమ్ గ్రాఫ్ ఇలాంటివి ఇచ్చాడు. డిమాండ్, ప్రొడక్షన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ డిమాండ్ అండ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ 5 కంట్రీస్? సో ఫస్ట్ టోటల్ డిమాండ్. ఇప్పుడు మీరు టోటల్ డిమాండ్ అంటే 18, 40, 4, 15 ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే టోటల్ ఏ డిమాండ్ మైనస్ ప్రొడక్షన్, ఈ బి డిమాండ్ మైనస్ ప్రొడక్షన్, అలా దేనివి మైనస్లు అవి చేసుకున్నా కూడా పర్వాలేదు కదా. సో 18 minus 12 ఎంత? 6. 4 minus 16 ఎంత? -12. 15 minus 9 ఎంత? 6. 8 minus 16 ఎంత? -8. 20 minus 11 ఎంత? 11. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేయండి. 6 6 12 క్యాన్సిల్, 11 minus 8 3. సో 300 tons. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్, a fraction becomes 1/2 on subtracting 1 from numerator and adding 2 to the denominator, and reduces to 1/3 on subtracting 7 from numerator and 2 from the denominator. Then the fraction is. సో ఫ్రాక్షన్ కనుక x/y అనుకున్నాను అనుకోండి, ఇవి ఆప్షన్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో వాడు ఇచ్చింది ఏంటి? ఫస్ట్ ఈ కండిషన్ ఏంటంటే న్యూమరేటర్ నుంచి 1 తీసి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే అప్పుడు ఫ్రాక్షన్ 1/2 అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు? సబ్ట్రాక్టింగ్ 7 కనుక న్యూమరేటర్ నుంచి తీసేసి డినామినేటర్కి కూడా 2 తీసేస్తే 1/3 అవుతుందంట. సో ఆప్షన్లో ఏదైనా అవుతుందేమో చూడండి. ఇది 11 minus 1 10, 18 plus 2 20, 10/20, 1/2 సరిపోయిందా? ఇది సరిపోయింది. నెక్స్ట్ 11 minus 7 4, 18 minus 2 16, 11 minus 7 4, 4/16 అంటే 1/4. ఇది కాదు, అందుకనే మీకు అన్నీ అవ్వాలి.
ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 15లో 1 తీస్తే 14, 26 ప్లస్ 20 28, 1/2 సరిపోయింది. 15లో 7 తీస్తే 8, 26లో 2 తీస్తే 24, 1/3 సరిపోయింది. సో ఇది రెండు సరిపోయింది కాబట్టి ఆప్షన్ బి అయిపోయింది. ఓకే, లేదు అంటే ఏం చేసుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2x ఈ y ప్లస్ 2 ఇది వచ్చేస్తే మైనస్ y, ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 2 4. ఇక్కడ చూడండి 3x మైనస్ y, ఈ మైనస్ 21 ఇది వచ్చేస్తే ప్లస్ 19. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ రాసుకోండి 3x మైనస్ y ఈక్వల్ టు 19. సో రెండు మైనస్ చేసి అనుకోండి దీని నుంచి ఇది, అప్పుడు ఏమొస్తుంది, x ఇస్ ఈక్వల్ టు 19లో 4 తీస్తే 15, x 15 అయితే y ఎంత వస్తుందమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 26. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, 15/26. ఇలా చేసుకో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 139. If angles of triangle are in the ratio of 2:3:4, then the smallest angle of the triangle. So చూడండి 2 plus 3 plus 4 అంటే ఎంతమ్మా, 9 parts. So sum of the angles in a triangle is 180. So 9 parts 180 అయితే 1 part ఎంత, 20 degrees. So smallest angle 2 parts. So 2 parts ఏమవుతుంది, 40 degrees. Option D is the correct answer. Next 140. Sin theta 3/5. సో ఇది theta అనుకుందాం. సైన్ థీటా అంటే ఆపోజిట్ 3, హైపోటెనస్ 5. సో 3 5 కాబట్టి 4 అనేది ఇంకొక పెర్పెండిక్యులర్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, 2 cos theta ఈక్వల్ టు, cos theta అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో 2 into 4/5. సో 8/5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 141. 3x cube plus x square minus 12x minus 4. It is a polynomial, that is f of x. It is divided by a linear polynomial x minus 3. f of x గనక x minus a తో డివైడ్ చేస్తే then what is the remainder, f of a. అంటే x ప్లేస్ లో a పెట్టేయాలి. అంటే ఇక్కడ x minus 3 కాబట్టి x ప్లేస్ లో 3 పెట్టేయాలి. 3 into 3 cube plus 3 square minus 12 into 3 minus 4. 3 cube into 3, 81 plus 9 minus 36 minus 4. 81 plus 9, 90, 36, 4, 40. So 90 minus 40 అంటే 50. Option A is the correct answer. Next. If x plus 1 and x minus 2 are factors of x cube plus ax square minus bx minus 6, then the value of 4a plus b. So factors అన్నాడు అంటే రిమైండర్ 0. సో కాబట్టి x plus 1 ఫ్యాక్టర్ కాబట్టి ఇది f of x polynomial అనుకుంటే f of minus 1 అనేది 0. ఓకే, అలానే x minus 2 ఫ్యాక్టర్ కాబట్టి f of 2 0. ఓకే, సో x ప్లేస్ లో -1 పెట్టండి. x ప్లేస్ లో -1 పెడితే మీకు ఆల్రెడీ తెలుసు 1 -1 రూట్స్ ఎప్పుడు అవుతాయి. 1 కనుక రూట్ అయిందంటే సమ్ ఆఫ్ ఆల్ ద కోఫిషియంట్స్, ఈ కోఫిషియంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అలా కాకుండా -1 ఫ్యాక్టర్ ఎప్పుడు అవుతుంది, సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ కోఫిషియంట్స్ ఆర్ ఈక్వల్. అంతేనా? సో అదైనా మీరు ఇక్కడ అప్లై చేసినా పర్లేదు. -1 ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఇది -1 ప్లస్ a మైనస్ b, మైనస్ b కాదు ప్లస్ b మైనస్ 6 ఈక్వల్ టు 0. సో a ప్లస్ b ఈక్వల్ టు 7. నెక్స్ట్ f of 2, 2 క్యూబ్ 8, 2 స్క్వేర్ 4a మైనస్ 2b మైనస్ 6 ఈక్వల్ టు 0. సో 2 కామన్ తీయండి, 2a మైనస్ b ఏమవుతుంది, ఇప్పుడు 8లో 6 తీస్తే 2, ఆ 2 ఇటు వచ్చేసింది. సో -1. అంతేనా? సో ఇక్కడ సాల్వ్ చేయండి, 2a మైనస్ b ఈక్వల్ టు -1 కాబట్టి ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 3a ఈక్వల్ టు 6. సో a ఈక్వల్ టు 2, సో b ఈక్వల్ టు 5. అంతేనా? a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 5. కానీ ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, 4a ప్లస్ b అంటే 4 into 2, 8 plus 5, that is equal to 13. Option B is the correct answer. Okay. Next 143. A can do a piece of work in 8 hours. B and C together can do a job in 6 hours. A and C together do it in 4 hours. How long time B will take to do it alone? సో ఏ ఒక్కడు చెప్పాడు, B and C కలిపి చెప్పాడు, A and C కలిపి చెప్పాడు, B ఒక్కడు చేస్తే ఎంత అనుకున్నాడు. ఏమీ లేదు, ఎల్సిఎం తీసుకుంటాం మనం. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్లో మనం ఎల్సిఎం తీస్తాం కదా. 8కి 6కి 4కి ఎల్సిఎం ఎంత, 24. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ
బి ప్లస్ సి అండ్ ఏ ప్లస్ ఏకి 8 అవర్స్ పట్టింది. సో 24 అనేది టోటల్ వర్క్ అయితే అప్పుడు ఎఫిషియన్సీస్ చెప్పండి. ఇవి ఎఫిషియన్సీస్ ఏమవుతాయి? 24/8 3, 24/6 4, 24/4 6. ఓకే. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అంట. ఏ ప్లస్ సి ఏమో 6 అంట. అప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3. బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏమో 4 అంట. దాంట్లో సి యొక్క ఎఫిషియన్సీ 3. అప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 4 - 3 1. అంటే బి యొక్క ఎఫిషియన్సీ 1. సో టోటల్ యూనిట్స్ ఎంత? 24. సో 24 యూనిట్స్ ని 1 ఎఫిషియన్సీతో చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 24/1. సో బి కెన్ డూ ఇట్ ఇన్ 24 days. 24 hours. Days కదా, 24 hours. Option C is the correct answer. Next, 144. A point is selected at random inside a rectangle and perpendiculars are drawn on each side of the rectangle from the point. If sum of the perpendiculars is 32, the perimeter of the rectangle. చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సపోజ్ ఇది ఒక రెక్టాంగిల్ అనుకుందాం. P అనేది ఒక పాయింట్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్ అనుకుందాం. సో ఇప్పుడు పెర్పెండిక్యులర్స్ అనుకుందాం. ఇది ఒక పెర్పెండిక్యులర్. ఓకే, సైడ్స్ మీద ఇది ఒక పెర్పెండిక్యులర్, ఇది ఒక పెర్పెండిక్యులర్, ఇది ఒక పెర్పెండిక్యులర్. ఇవన్నీ కలిపితే ఎంత? 32. ఓకే, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఇది ఏ ప్లస్ బి ఉంది కదా. ఏ ప్లస్ బి అనేది ఏం చెప్పొచ్చు? లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్. సి ప్లస్ డి ఏం చెప్పొచ్చు? బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. అవునా కదా? అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇస్ నథింగ్ బట్ ఎల్ ప్లస్ బి. పెరిమీటర్ ఏంటి? 2 × L + B. అంటే perimeter of the rectangle is nothing but 2 times of the sum of the all these perpendiculars. So 2 × 32. So 64. Option A. Okay. Next. The median of 11 observations is 50. 11 observations అంటే 11 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. సో కాబట్టి ఇటు 5 అబ్జర్వేషన్స్, ఇటు 5 అబ్జర్వేషన్స్, మిడిల్లో ఉన్న 6th అబ్జర్వేషన్ అనేది 50. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్, 1 ఆఫ్ అబ్జర్వేషన్స్ 25. 25 అనేది 50 కన్నా తక్కువ. అది ఇక్కడ ఎక్కడో ఉంది. ఈ మొదటి 5 అబ్జర్వేషన్స్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై 48. 48తో రీప్లేస్ చేశాడు, విచ్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ 50. ఓకే, దెన్ ద మీడియన్ ఆఫ్ ద న్యూ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మీడియన్ గురించి మీకు తెలుసు, ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ మీద ఆధారపడి ఉండదు. సో మీకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏం చేంజ్ అవ్వలేదు. సో కాబట్టి మీరు మార్చిన అబ్జర్వేషన్ కూడాను 50 కన్నా తక్కువే. ముందు అబ్జర్వేషన్ ఉన్నది కూడా 50 కన్నా తక్కువే. కాబట్టి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మీడియన్. సో ఇప్పుడు ఏమన్నాడు? విల్ బీ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఏమి ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 146. x plus 3y equal to 9, then the value of x minus 5 whole cube plus 3 minus 5 whole cube. 3y minus 4 whole cube. ఇది చాలా చాలా సింపుల్. ఓకే, మీరు ఈ x plus 3y ప్లేస్లోని y 0 పెట్టారనుకోండి. ఓకే, y 0 పెడితే x ఎంత అవుతుందమ్మా? 9. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 9 minus 5 4 cube. y 0 కాబట్టి -4 whole cube. -4 whole cube అంటే -4 cube. రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0. మీకు నచ్చిన వాల్యూస్ పెట్టుకోండి, సరిపోతుంది. ద లీయెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. 1 to 10తో డివిజిబుల్ అయిన అతి లీయెస్ట్ నెంబర్ ఏంటి అంటున్నాడు. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా అడుగుతుంది ఏంటి? ఎల్సిఎం ఆఫ్ 1 2 3 4 5 and so on 10. that you have to find. ఇప్పుడు మొత్తం మీరు ఎల్సిఎం కట్టక్కర్లేదు. ఎల్సిఎం ఆఫ్ ప్రతిదానికి ఆప్షన్స్ చూడండి. మీకు 1 2 3 4 5లోని 7 ఉంటుంది. ఓకే, 7తో ఏదవుతుంది అనేది ఒకటి చూడొచ్చు. లేదంటే 9తో అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9తో అవ్వాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9తో అవ్వంది ఏది? ఇది అవ్వదు. మిగతావన్నీ 9తో అవుతున్నాయి. నెక్స్ట్ 8తో అవ్వాలి, 4తో అవ్వాలి. అలా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. లీయెస్ట్ నెంబర్ కాబట్టి 1260 అయింది అంటే 2520 అవుతుంది. అంతేనా? సో 1260 అవుతుందా లేదు చూడండి. 1260
8తో అవుతుందా? 8 3 24. సో ఇది 8తో అవ్వదు, ఇది తీసేయండి. సో ఈ రెండిట్లోనే ఒకటి. ఓకే, ఇప్పుడు చూడండి లీయెస్ట్ నెంబర్ అంటున్నాడు 2520 అయ్యింది అంటే అన్ని నెంబర్లతో ఖచ్చితంగా 5040 అవుతుంది. ఎందుకు? 5040 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2520 కదా. సో కాబట్టి 2520 అవుతుందా? ఎస్. 8తో అవుతుంది. 7తో అవుతుందా? ఎస్. 7 3 21 ఎస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హ్యావ్ సేమ్ బేస్. ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పాం. ఇది స్క్వేర్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, రెండిటికి సేమ్ బేస్ ఉంది. ఓకే, సో అన్నీ కూడా సైడ్ ఈక్వల్ అవ్వాలి. ఇది ఏ ఏ అనుకుంటే ఇది కూడా ఏనే. ఓకే, సైడ్ ఏ అనుకుంటే దెన్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ దెమ్. ఏముందమ్మా, సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్? ఏ స్క్వేర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? √3/4 ఏ స్క్వేర్. రెండు సేమ్ బేస్ కాబట్టి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 4 పైకి వెళ్ళిపోతే 4:√3. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. దట్స్ చాలా సింపుల్. ఒక్కొక్కసారి యాంగిల్ అడుగుతాడు, ఈ యాంగిల్ ఎంత, లేకపోతే ఇక్కడ డయాగ్నల్ గీసేసి, సారీ ఇక్కడ ఇలా డయాగ్నల్ గీసేసి ఈ యాంగిల్ ఎంత, ఓకే, లేకపోతే ఈ యాంగిల్ ఎంత, ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 149. If the area of equilateral triangle is 4√3, then the length of each side of the triangle. ఏమిచ్చాడు? √3/4 ఏ స్క్వేర్ ఇచ్చాడు. ఎంత? 4√3. సో √3 క్యాన్సిల్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే ఏ ఈక్వల్ టు 4. సో సైడ్ ఎంత వచ్చింది? 4. జస్ట్ సింపుల్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 150. ఇఫ్ x is equal to 8 power n - 7n - 1. బేసిక్గా మీకు ఎగ్జామ్లో ఇది 7 power n అని పడింది, అది తప్పు. 7n. ఓకే, 7n - 1 వేర్ n ఈజ్ నేచురల్ నెంబర్ అండ్ y ఈక్వల్ టు 49 into n - 1 సచ్ దట్ n ఈజ్ ఎ నేచురల్ నెంబర్. దెన్ ఇలాంటివి మీరు బాగా మన క్లాసెస్ సెట్స్ కనుక చూసుంటే నేను ఇది చెప్పాను. ఇలాంటిది ఎప్పుడున్నా కూడా y, బాగా చూడండి, y ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ మోర్ వాల్యూస్. సో x అనేది ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ y అని చెప్పుకున్నాం. ఎందుకో ఒకసారి చెప్దాం, కంగారు ఏం లేదు. ఓకే, సో x ని ఎట్లా రాయొచ్చు? 8 power n. 8 power n ఎట్లా రాయొచ్చు? 1 + 7 హోల్ టు ది పవర్ ఆఫ్ n -7n - 1. అంతేనా? సో బైనామియల్ థియరం అప్లై చేయండి. 1. సో దీని ఫార్ములా ఏమొస్తుంది? 1 + nc1 7 power 1 + nc2 7 square + nc3 7 cube and so on. అంతేనా? సో -7n - 1. సో nc1 అంటే n. సో 7 into n, 7n క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది? nc2 7 square + nc3 7 cube and so on. అంటే 7 square కామన్ తీసారనుకోండి. సో nc2 + 7 into nc3 7 square into nc4 ఇట్లా ఉంటుంది అండ్ సో ఆన్. ఓకే, ఇది x. నెక్స్ట్ y వాల్యూ చూడండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 49 into n - 1. ఓకే, n ఈజ్ ఎ నేచురల్ నెంబర్. ఇప్పుడు n నేచురల్ నెంబర్ కాబట్టి నాకు n - 1 అంటే 40. ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49. సో వైలోని 49 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి. అంతేనా? y అనేది y consists of all the multiples of 49. But what about x? x consists of only some multiples of 49. అన్నీ ఉండవు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి? n - 1, n 1 పెట్టారు అనుకోండి, తీసండి. 2 పెడితే 49, 3 పెడితే 49 into 2, 4 పెడితే 49 into 3, అట్లా 49 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి. ఎక్స్లో మాత్రం 49 మల్టిపుల్స్ కొన్నే ఉంటాయి. సో కాబట్టి వైలోని 49 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి, ఎక్స్లో అన్నీ ఉండవు. కాబట్టి ఎక్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వై. ఎక్కడుంది? ఆప్షన్. సో ఇంత చేయడం కన్నా ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్, రిపీటెడ్ మోడల్. కాబట్టి డైరెక్ట్గా ఏదైతే ఇలా 8 power n ఇట్లా ఇచ్చాడో అది x అయితే, కిందది y అయితే x subset y అని చెప్పాము. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ది ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆఫ్ దిస్ FSO మెయిన్స్ 2019 ఎగ్జామ్ ఆఫ్ మ్యాథ్స్ పేపర్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ యూ, దెన్ ప్లీజ్ do share this video to the aspirants who are appearing for the forestry exams. Thank you very much for listening. Take care, all of you. Jai.